కథ సల్లగుండా ఇగో ఈడ పైప్ పట్టుకొని బలి వాకినాడు వాక్కుండా పైకి ఎక్కిండు కదా. ఈ పోరని పేరు సాల్మోన్ అట. దోస్తుగాళ్ళందరికి బండ్లు ఉన్నాయి, నాకే లేదు. నాకు బండి కొనిస్తేనే నేను కాలేజీకి పోతా, లేకుంటే నేను బావిలో దూకుతా చూడు అని లొల్లి పెట్టిండట. కొనిస్తారా బిడ్డ జర సైజు అని పెద్దోళ్ళు చెప్తే వినకుంటా ఆయన తమాతం వచ్చి బావిలో దుంకిండట. అయ్యో బిడ్డ ఎంత పని చేసుకుంటివిరా అని మొత్తుకుంటా ఇంటి వాళ్ళు వచ్చే వరకు ఇక బావిలో మంచిగా కప్ప కదా తంతె మీద కూర్చున్నట్టు మోటార్ పై పట్టుకొని మంచిగా కూర్చున్నాడట. మీదికి రారా బిడ్డ నీ పుణ్యం ఉంటుంది, నీ బాంచను కాదంటే నేను రాను, బండి కొనిస్తేనే మీదికి వస్తా, లేకుంటే ఈయనే సస్తా అని బెదిరియ పట్టిండట. నీ కడుపులు అంబలి పోయా బండే కదరా బిడ్డ కొనిస్తాం రారా, నీ బాంచను పుణ్యం ఉంటుంది మీదికి ఎక్కురా బిడ్డ అని బతిలాడిరట. షోరూమ్ పోదాం కానీ మాకు శోకం పెట్టకురా కొడుక అని చెప్తే గప్పుడు పైపును పట్టుకొని పాక్కుంటా మీదకు వచ్చిండు. గడుసోనివే ఉన్నావు తమ్మి, అమ్మ నాయనల కష్టం అర్థం చేసుకోవాలి కానీ బండి కావాలని ఇటువంటి బద్మాష్ పని చేస్తావు. ఏం చదువుతున్నావు, ఇంట్లో పరిస్థితి ఎట్లున్నది అనేది చూసుకోవాలి కదా, ఇదేనా చదువుకున్న తెలివి అనిగా మీదకి వచ్చినాక ఊరోళ్ళు గట్టిగానే సొట్లు పెట్టిరట పిల్లగానికి.